దేవుడు ఎవరికి ఏ జ్ఞానం ఇవ్వాలనో ఆ జ్ఞానం ఇస్తాడు. అందరినీ ఒక గాట కట్టేయటానికి వీలు లేదు. గుర్తుపెట్టుకోండి. అందరూ సేవకులు కాదు, అందరూ విశ్వాసులు కాదు, అందరూ పరిచారకులు కాదు. దేవుడు ఎవరికి అంటే వాళ్ళకి తెలుసు ఎవరికి జ్ఞానం ఇవ్వాలనో. ఇప్పుడు గమనించండి, స్కూల్లో 100 మంది పిల్లలు క్లాసులో ఉంటే ఒక అబ్బాయిని ఒక అమ్మాయినో క్లాస్ టీచర్గా అంటే క్లాసు లీడర్గా పెడతారు. ఎందుకు చెప్పండి? వాడి సామర్థ్యాన్ని బట్టి పెడతారు. వాడు తెలివిగా చేయగలడు, ఈ పని అందరినీ కంట్రోల్ చేయగలడు. ఏం చేయాలి క్లాస్ లీడర్ అంటే? వాళ్ళందరూ కంట్రోల్ చేయాలి. సార్ లేనప్పుడు, క్లాసులో టీచర్ లేనప్పుడు వాడిని కంట్రోల్ చేయాలి. వారికి సార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అటువంటి వాళ్ళని పెడతారు. మమ్మీగా ఉండే వాళ్ళని పెట్టరు. డమ్మీ క్యాండిడేట్ని పెట్టరు. వాడిని పెట్టి సుఖమేముంది? ఎవరినైనా తెలుగులోని పెడతారు. అదేవిధంగా ఇప్పుడు క్లాసులో ఉండే వాళ్ళంతా అందరు లీడర్లు అయితే మరి ఇంకా క్లాస్ అంతా వాళ్ళందరూ లీడర్లు అయితే ఎంతమంది పెడతారు? లీడర్లని ఒకరిని పెడతారు. మహా అయితే సెకండ్ లీడర్ ఇద్దరు పెడతారు. ఫస్ట్ లీడర్ సెకండ్ లీడర్ అంటే ఎప్పుడు సెకండ్ లీడరు? ఫస్ట్ లీడర్ లేనప్పుడు. సెకండ్ లీడర్ ఇప్పుడు ఫస్ట్ లీడర్ రాకపోతే సెకండ్ లీడర్ ఆ పని చేయాలా. కానీ 100 మంది ఉంటే 100 లీడర్స్ పెట్టరు. వాళ్ళు 100 మంది లీడర్లు పెట్టరు. కాబట్టి దేవునికి తెలుసు ఎవరికి ఏ జ్ఞానం ఇవ్వాలనో, ఎవరిని ఎక్కడ ఉంచాలనో, ఎవరికి తెలివి ఇవ్వాలనో. ఇప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు 4 వెళ్ళారు. 4 కూడా వాళ్ళు జ్ఞానం గల వాళ్ళే. ఈ 4 వాళ్ళ సంగతి ఏమనగా వారు దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించాడు 4కి. కానీ ప్రత్యేకంగా స్పెషల్గా దానియేలు గారికి సకల విధములకు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివి గలవాడు. అంటే ఆయనకి స్వప్నభావ దర్శనం యొక్క భావాలు గ్రహించే శక్తి దానియేలు గారికి దేవుడిచ్చాడు. కనుక అందరూ ఒకటి కాదు, కొందరికి ఆయన జ్ఞానం ఇస్తాడు. ఖచ్చితంగా దానియేలు గారు ఉపయోగపడ్డాడు. ఈ దానియేలు గ్రంథం అంతా మీరు గమనిస్తే తర్వాత నెబుకద్నెజరు కాలంలో, మాదీ పార్షికుల కాలంలో కూడా దానియేలు గారు గొప్పగా ఎందుకు? ఆయనకి ఇచ్చిన అంటే ప్రగాఢమైనటువంటి తెలివిని బట్టి. కనుక ఇప్పుడు వీళ్ళు 3 ఉన్నారు కదా, వాళ్ళ 3 మరి దానియేలు గారిని పైన ఈర్ష్యపడలే వాళ్ళు. మా జ్ఞానం మాకు. ఇంకో మాట చెప్పనా? రాత్రిపూట రాజుగారు చంపమని, జ్ఞానం చంపని ఆజ్ఞ ఒకటి వచ్చింది. ఆజ్ఞ జారీ చేస్తే ఇప్పుడు దానియేలు గారు ఏం చేశారు? వచ్చి తన స్నేహితుడికి చెప్పాడు, అబ్బాయి ప్రార్థన చేయండి, మనం చంపడానికి ఆజ్ఞ వచ్చింది, చంపడానికి వచ్చారు కాబట్టి మీరు ప్రార్థన చేయండి, మనకు ఆ విషయం దేవుడు తెలియజేయాలంటే. ఎవరు తెలియజేశాడు? దేవుడు. 4 ప్రార్థన చేశారు. ఎవరు చెప్పాడు? దేవుడు. వీళ్ళు 3 అడగచ్చుగా.